మన ప్రభువును రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన పెద్దలకు, స్త్రీలకు, సహోదర సహోదరులకు, సేవకులకు ప్రభువును రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. మంచిది. మనమందరము కూడికకి మనం ప్రారంభించే ముందు స్తుతులతో మనం ప్రారంభించుకుందాము. పెద్దలు ఎవరన్నా స్తుతులతో ప్రారంభించండి. స్తుతులకు ఆధారభూతుడు అయిన మా పరలోకపు జనక, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మరొకసారి మీ పాసనలో ఈ పునరుద్ధార దినములో ప్రభు దినములో మిమ్మల్ని స్తుతించుటకు ఆరాధించుటకు మమ్మల్ని ప్రభా మీ సన్నిధిలో ఉంచినందున మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన అల్పులము అవిధేయులము ఎందుకు పనికిరాని వారము అయినప్పటికీ జగత్ పునాది వేయబడక మునిపే మమ్మల్ని ప్రభు మీరు జ్ఞాపకం చేసుకొని తగిన కాలమందు మీ కుమారుణ్ణి ప్రభు ఈ లోకానికి పంపిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు మీరైతే మహారాజువు, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభువు, భూపతివి. ప్రభా తండ్రి అందరికంటే మిన్నయైన దేవుడవు, ప్రభా మహోన్నతుడు, పరిశుద్ధుడవు. ప్రభా తండ్రి మరి మీలాంటి దేవుడు ఇంకెవరున్నారు నాయన? వేల్పుల్లో మీ వంటి వారు ఎవరున్నారు? ప్రభా మీరు స్తుతింపదగిన దేవుడువు. అందరు బట్టి మీకు స్తోత్రాలు. ఆది సంభూతుడువు. అందరు బట్టి మీకు స్తోత్రాలు. ప్రభా తండ్రి మరి ప్రభా అయినప్పటికీ సమస్త వైభవాన్ని, తండ్రితో కూడా ఉండే గొప్ప భాగ్యాన్ని సమస్తాన్ని వదులుకొని మా నిమిత్తము ఈ లోకానికి వచ్చిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మిమ్మల్ని మీరు మా కొరకు తగ్గించుకున్నారు. మా కొరకై పాపాత్మలైన మమ్మల్ని రక్షించిన నిమిత్తము మీరు మా కొరకు అప్పగించుకున్నారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తున్నాం. ఈ ఉదయ కాలంలో మాకు ఇచ్చిన మరి సమయాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ మీ దాసుని సిద్ధపరిచి తీసుకొని వచ్చారు. మీకు స్తోత్రాలు. మరి నిర్విరాముగా జరగటానికి ఈ కోడికను ఏర్పాటు చేయడానికి బండబాస్తుని ఏర్పాటు చేసుకున్నారు. మరి ప్రభా ఈ దినమున పెద్దలుగా ఉండటానికి మీరు కృప చూపి అధ్యక్షతలు వహించిన మీ దాసుని బలపరిచి వాడుకోనండి. మరి మా కొరకు సందేశం కొరకు ఏర్పాటు చేసిన ప్రియుని కూడా మీరు వాడుకొని మహిమ పొందబోతున్నందున మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ మరి ఈ దినదీవులతో నింపి మీరే మమ్మల్ని బలపరిచి మహిమ ఘనత ప్రభావాలు కలిగించుకుందరని మా ప్రభువును మా రక్షకునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తుతులు చెల్లించిన దేవదన అంకుల్ గారికి ప్రభు నామములో వందనాలు చెల్లిస్తున్నానన్న. మంచిది. మన మధ్యలో రేణుగుంట తిరుపతి నుంచి మన మధ్యలో పసల పాల్ గారు ఉన్నారు. ఒక మంచి కీర్తన పాడి ప్రభు నామాన్ని గణపరుస్తుండగా ప్రభు నామంలో తెలియజేస్తానన్న. అన్న వందనాలు, అందరికి వందనాలు. యేసుకృష్ణలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా, ఇంతవరకు కాచెనే చెంత నుండి నీ కృపా, ఇంతవరకు కాచెనే చెంత నుండి నీ కృపా, అంతము వరకు నడిపించునే అంతేలేని నీ కృపా, అంతము వరకు నడిపించునే అంతేలేని నీ కృపా, కృపా 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 యేసుని కృపా, ఎరుగని రీతిగా నన్ను దర్శించి నీ కృపా, గలగల పారే
సెలయేరులా నాలో ప్రవహించే నీ కృపా గలగల పారే సెలయేరులా నాలో ప్రవహించే నీ కృపా శిలయైనా నా హృదిని కరిగించినే వెలయేలేని నీ కృపా శిలయైన నా హృదిని కరిగించెనే వెలయేలేని నీ కృపా 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 యేసుని కృపా ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా పావనమైన జీవన యాత్రలో క్షేమమునిచ్చే నీ కృపా పావనమైన జీవన యాత్రలో క్షేమమునిచ్చే నీ కృపా క్షణమైనా నన్ను ఎడబాయక గమ్యము చేర్చే నీ కృపా క్షణమైనా నన్ను ఎడబాయక గమ్యము చేర్చే నీ కృపా 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 యేసుని కృపా ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా ఇంతవరకు కాచెనే చెంత నుండి నీ కృపా ఇంతవరకు కాచెనే చెంత నుండి నీ కృపా అంతము వరకు నడిపించునే అంతేలేని నీ కృపా అంతము వరకు నడిపించెనే అంతేలేని నీ కృపా 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 యేసుని కృపా ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా అన్న వందనాలా అందరికి వందనాలు మంచి కీర్తన పాడి ప్రభు నామం కనపరిచిన పసల పాలన్న గారికి ప్రభు నామం వందనాలన్నా. వందనాలు మంచిది, మనం స్టేజ్ మీద సమయానికి వచ్చాము. మన మధ్యలో పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు నుంచి కె రాజేష్ కుమార్ గారు మన మధ్యలో ఉన్నారు. వాక్యం అందించడానికి, దైవ సందేశం అందించడానికి. మొదటిగా ఆరాధన తలంపులు 15 నిమిషాలు అందించాలని కె రాజేష్ కుమార్ అన్న గారిని ఆహ్వానిస్తున్నామన్నా. రాజేష్ కుమార్ అన్న. వందనాలన్నా. ఉదయకాలం గ్రూప్ లో జాయిన్ అయిన ప్రియులు, పెద్దలు, సేవకులందరూ కూడా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రభునందు ప్రియులరా, దేవుని మహా గొప్ప కృపను బట్టి తిరిగి మరలా అనేక దినాల తర్వాత ఇలా మీతోటి సహవాసం చేయటానికి ప్రభు అనుగ్రహించిన ఈ గొప్ప కృపను బట్టి ప్రభుకు స్తోత్రాలు చెల్లిస్తూ తిరిగి మరొకసారి బర్నబాస్ అన్న ప్రేమించి సహవాసానికి ప్రభుని బట్టి నన్ను ఆహ్వానించినందుకు ప్రియులకు కూడా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆది కాండము ఒక వచనాన్ని మనం చదువుతాం చూడండి.
ఆదికాండము 25 4వ అధ్యాయము 25, 26 వచనాలు. ఆదికాండము 4వ అధ్యాయము 25, 26 వచనాలు. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యూను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించనని కొని అతనికి షేతును పేరు పెట్టెను. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఎనోషు అను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమమయమైన దేవ, మీకు వందనాలు. మీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మీరు మాకు అనుగ్రహించిన అమూల్యమైన రక్షణకై కృతజ్ఞతలు. మాత్రమే కాదు, జీవిస్తున్న దినాలన్నిటిలో గొప్ప రక్షణ స్వాస్థ్యం అనుభవించినట్లుగా ఆత్మనిచ్చి ఆత్మ ద్వారా మాతో మాట్లాడుతూ మమ్మల్ని జీవింపజేస్తున్నందుకై స్తోత్రాలు. నాయన, ఈ ఉదయకాలం మాతో మాట్లాడమని, మీ కుమారుణ్ణి ఘనపరచమని, మా ప్రియ ప్రభువును మాకు కనబరుచుమని యేసు ప్రభు వారి పేరట ఆత్మను గురించి వాక్శక్తిని సమృద్ధిగా నాకు దయచేయమని ప్రార్థన చేస్తూ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులరా, ఈ ఆదికాండం 4వ అధ్యాయం ఆఖరి 2 వచనాల్లో మనం ఒక సంగతిని చదువుకున్నాం. ఏంటి అనంటే, ఆదాము కోల్పోయిన హేబేలుకు ప్రతిగా దేవుడు మరో కుమారుడిని ఇచ్చాడు. అతని పేరు సేతు అని పెట్టారనమాట. సేతుకు కూడా కుమారుడు పుట్టాడు. అతనికి ఎనోషు అను పేరు పెట్టారు. ఆదాము అని అంటే మనుషుడు అని అర్థం. ఆదాము అంటే మనుషుడు అని అర్థం. ఆదాము తర్వాత హేబేలు కయ్యూను చేత చంపబడ్డాడు. ఇప్పుడు ఆ హేబేలు ప్లేస్ లో సేతు అనే ఒక ఆయన పుట్టాడు మరలా. సేతు అని అంటే పరిహారం, కంపెన్సేషన్ అని. 26లో సేతుకు కూడా కుమారుడు పుట్టాడు, ఎనోషు. ఎనోషు అంటే మరలా మనుషుడనే అర్థం. ఆదాం అంటే మనుషుడు, షేత్ అంటే పరిహారం, ఎనోషు అంటే మరలా మనుషుడే. దీన్ని ఇలా ఉంచి రోమపత్రిక 5వ అధ్యాయం సేమ్ ఇదే వచ్చిన, అది కూడా 5:19 చదువుదాం చూడండి. రోమపత్రిక 5:19. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుతురు. సో ఈ రోమపత్రిక 5:19లో ఒక మనుషుని అవిధేయత, ఒక మనుషుడు, ఆ మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా అయ్యారు. సో ఈ పాపులందరినీ నీతిమంతులుగా చేయాలంటే కంపెన్సేషన్ చేయాలంటే ఇంకో మనుషుడు అవసరం అన్నమాట. సో మొదటి మనుషుడైన ఆదాము అవిధేయత వలన అందరూ పాపులుగా చేయబడ్డారు. అందుకని రెండో మనుషుడు ద్వారా వీళ్ళందరికీ పరిహారం జరగాల. సో అందుకనే ఆదాము అంటే మొదటి మనుషుడు, సేతు అంటే కాంపెన్సేషన్, ఎనోషు అంటే మరలా మనుషుడు, రెండో మనుషుడు. సో మొదటి ఆదాము అవిధేయత వలన అందరూ పాపులుగా నిలబెట్టబడ్డారు దేవుని ఎదుట.
సో మనం ఏమనుకుంటున్నామంటే నేను పాపం చేశాను కాబట్టి పాపిని అని అనుకుంటున్నాను. దేవుడు ఏమన్నాడంటే నో, అది కాదు. బికాజ్ యు ఆర్ సిన్నర్, యు ఆర్ డూయింగ్ సిన్నర్ అని చెప్తున్నాడు అనమాట. డూయింగ్ సిన్ అని చెప్తున్నాడు. నువ్వు పాపివి కాబట్టే పాపం చేస్తున్నావు, పాపం చేశావు కాబట్టి పాపివి అనే లెక్క తప్పు అని చెప్తున్నాడు దేవుడు. సో ఆదామును బట్టి మనందరి స్టేటస్ ఏంటంటే దేవుని ఎదుట పాపి అనే స్టేటస్. మొదటి మనుషుని అవిధేయత వలన ఆ మొదటి మనుషుల నుంచి వచ్చిన వారందరి స్టేటస్ కూడా మారిపోయింది. బికాస్ ఆఫ్ యాడమ్స్ డిజోబీడియన్స్ అవర్ స్టేటస్ వాజ్ చేంజ్డ్ అనమాట. మీరు దీన్నే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో కూడా 2 వచనాలు మీరు చదివితే అక్కడ కూడా చాలా తేటగా ఉంటుంది. సేమ్ ఇదే ఈ ఈ ఈ వచనం లాగానే ఉంటుంది. అది కూడా ఈ 2 వచనాలే 47, 48 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 47, 48 వచనాలు. మొదటి మనుషుడు భూసంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చినవాడు. చూసారా, ఫస్ట్ మ్యాన్ అండ్ సెకండ్ మ్యాన్, ఫస్ట్ యాడమ్ అండ్ సెకండ్ యాడమ్. వెంటనే 48, 48 వచనం, మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మంటి నుండి పుట్టిన వారును అట్టివారే. చూసారా, ఆదాము ఎట్టివాడో ఆదాము నుంచి వచ్చిన వారందరూ అట్టివారే. సో బికాస్ ఆఫ్ యాడమ్స్ డిజోబీడియన్స్ వి బికేమ్ సిన్. ఎంటైర్ వరల్డ్ బికేమ్ సిన్ అన్నమాట. ఎందుకు అనంటే ఆదామును సృష్టించినప్పుడు మనందరినీ ఆదాము గర్భంలోనే చూశాడు దేవుడు. సో మనల్ని ఆ గర్భంలో ఆదాము తన గర్భంలో మనందరిని పెట్టుకొని ఆయన అవిధేయత చూపించాడు. సో కాబట్టి అవిధేయుడు అయిన ఆదాము ద్వారా వచ్చిన మనందరం కూడా దేవుని ఎదుట పాపులుగా నిలబెట్టబడ్డాం. ఒక మనుషుని అవిధేయత వల్ల అనేకులు పాపులుగా చేయబడ్డారు. రోమా 5:19. సో అందుకనే ఆదికాండం 4వ అధ్యాయంలోనే దేవుడు తన సంకల్పాన్ని తెలియజేశాడు. ఆయన సంకల్పించుకున్న సంకల్పం, జగత్తు పునాది వేయబడక మునుకున్న సంకల్పం. కాంపెన్సేషన్ అంటే రెండవ ఆదాము ద్వారా జరిగేదే కాంపెన్సేషన్, ఎవరు చేసేది కాదని. అందుకనే ఆదాము అంటే మనుషుడు, సేతు అంటే పరిహారం, ఏనోషు అంటే మనుషుడు. ఆదాము చేసిన అవిధేయత ద్వారా వచ్చిన పాపం అనే స్థితి నుంచి పరిహారం చేయాలంటే రెండో మనుషుడు ఉండాలా. ఆ రెండో మనుషుడే కడపటి ఆదాము. ఆ రెండో మనుషుడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మరి ఈయన ఈ పరిహారం అనే దాన్ని ఎప్పుడు సిద్ధం చేశాడు ఈయనంటే పేతురు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 20వ వచనంలో జగత్తు పునాది వేయబడక మునిపే అని అన్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే అన్నాడు అనమాట. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4, 6 వచనాల్లో కూడా జగత్తు పునాది వేయబడక మునిపే అని అన్నాడు. మీరు ఇలా ఆలోచన చేస్తే జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు రెండవ ఆదాముని సిద్ధం చేసుకున్నాడు. అంటే జగత్తు పునాది వేయబడిన తర్వాత మొదట ఆదాము ఉన్నాడు, కానీ రెండవ ఆదాము, కడపటి ఆదాము జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నాడు అనమాట. ఇలా ఆలోచన చేస్తే జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారానే పరిహారం అనేది సిద్ధం చేశాడు అనంటే ఇది మరి ముందే తెలిస్తే అలా చేయకుండా చేయొచ్చు కదా దేవుడు, ఇలా కాదనమాట. ఇది కాదు. ఏంటి అనంటే దేవుడు తన భవిష్యత్ జ్ఞానంలో ఎంత ప్రేమతో, ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడు అనేది మనం ఆలోచించాలి. ఇక్కడ ఏంటంటే దేవుడు లోకంను ఎంతో ప్రేమించారు. ఇక్కడ మనం గుర్తించాల్సింది గాడ్స్ లవ్. మరి అంత జగత్తు పునాది వేయబడక మునిపే తెలిస్తే ఆయన సిద్ధం చేయటం ఎందుకు, వీళ్ళనే పాపం చేయకుండా ఉండొచ్చు కదా ఇలా అంటాం మనం. అంటే
ఇలా అనటానికి మీరు ఆలోచించండి. అసలు ఆదాము క్షమించండి, లూసిఫర్ అనేవాడు ఈ భూమి మీదకి తోసివేయబడకపోతే ఆదాము అవ్వలో పాపం చేసే అవకాశం లేదు. ఎందుకు అని అంటే ఆదికాండం 3వ అధ్యాయంలో 15వ వచనంలో మీరు చదివితే, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఆయన సర్పమును శపిస్తూ ఒక మాట అన్నాడు కదా. 15వ వచనం చదవండి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడెం మీద కొట్టుదు అని చెప్పింది. ఈ పడిపోయిన దేవదూత, ఈ లూసిఫర్ అసలు ఎందుకు పడిపోయాడు అని అంటే, మీరు జాగ్రత్తగా వింటే మీకు అర్థమైపోతుంది అనమాట. జగత్తు పునాది వేయబడక మునిపే కడపటి ఆదాము మన ప్రభువు సిద్ధం చేయబడ్డాడు. అంటే కడపటి ఆదాము, మీరు ఈ రోమపత్రిక 5వ అధ్యాయంలో ఇంకొక వచనం చదవండి. రోమపత్రిక 5వ అధ్యాయంలో ఇంకొక వచనం చదవండి, మీకు అర్థమవుతుంది పాయింట్. 14వ వచనంలో 5:14 ఆదాము రాబోవానికి గుర్తు అని అన్నాడు. ఆదాము రాబోవానికి గుర్తు అన్నాడు. అంటే కడపటి ఆదాముకి మొదటి ఆదాము గుర్తుగా ఉన్నాడు, లేదా పోలికగా ఉన్నాడు. ఎలాగో చెప్తాను అనండి. మొదటి ఆదాము మొదటి అధ్యాయంలో సృష్టించబడిన వారిని స్త్రీని గాని పురుషుని గాని సృష్టించాడు ఆయన. కానీ స్త్రీ బయటికి కనపడలే, పురుషునిలో ఉంది. మొదటి అధ్యాయంలో ఆదాము ఒక్కడే కనపడుతున్నాడు, కానీ ఇద్దరు సృష్టించబడ్డాడు. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాను. ఆదికాండం మొదటి అధ్యాయం 26, 27 వచనాల్లో దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను సృజించాను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాను. సో ఇద్దరు సృజించబడ్డా, కానీ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ మాత్రం ఆదాముది ఒక్కడిదే కనపడుతుంది, హవ్వది కనపడట్లే. హవ్వ ఎక్కడ ఉందంటే ఆయన ప్రక్కలో ఉంది. మరి హవ్వ ఎప్పుడు వస్తుంది బయటకంటే, ఆదాము గాఢ నిద్రలోకి వెళ్తేనే హవ్వ బయటకు వస్తుంది. మీరు ఇలా ఆలోచన చేయండి. ఇప్పుడు మొదటి ఆదాము కంటే ముందే కదా కడపటి ఆదాము. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడే ఉండెను. సమస్తము ఆయన మూలముగా కలిగినది ఏది ఆయన లేకుండా కలుగలేదు. యోహాను సువార్త మొదటి అధ్యాయం. కాబట్టి మీరు ఇలా ఆలోచన చేస్తే కడపటి ఆదాము జగత్తు పునాది వేయబడక మునిపే ఆది యందే దేవుని యొద్ద ఉన్నాడు ఆయన. సో ఇప్పుడు ఆలోచన చేస్తే ఆదాము రాబోవానికి గుర్తు అంటే మన ప్రభువుకు గుర్తు, కడపటి ఆదాము ఆయనకు గుర్తు. సో సేమ్ ఇప్పుడు ఆదాము ఎలాగో కడపటి ఆదాము అలాగే. కడపటి ఆదాము జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్న కడపటి ఆదాము గర్భములో ఉన్న సంఘము అనే తన సాటి అయిన సహాయము, తన పెళ్లి భార్య, తన ప్రియురాలు ఎప్పటి నుంచో ఆయనలో ఉంది. కడపటి ఆదాము ఎప్పుడు నియమించబడ్డాడో అప్పటి నుంచి ఆ నియామకంలో, ఆ సంకల్పంలో సంఘం ఉందన్నమాట. మీరు ఆలోచించండి, జగత్తు పునాది వేయబడక మునిపే సంఘం అనేది ఉంది, కానీ క్రీస్తులో ఉందన్నమాట కడపటి ఆదాము. మరి ఎప్పుడు ఆ సంఘం అనే వధువు, ఆ స్త్రీ కడపటి ఆదాము యొక్క భార్య అయిన ఆ సంఘం ఎప్పుడు బయటకు వచ్చిందంటే, యేసుక్రీస్తు ప్రభువారు గాఢ నిద్రలోకి వెళ్ళాల. ఆదాము గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు హవ్వ ఎలా బయటకు వచ్చిందో, ఆ హవ్వను చూసి ఆదాము ఎలా పాట పాడాడు, అలాగనే కడపటి ఆదాము విశ్రమిస్తే, గాఢ నిద్ర అంటే విశ్రమించుట. కడపటి ఆదాము మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో అర్పణ చేసుకొని తను తాను అప్పగించుకొని
మృతుల్లోకి వెళ్ళి తిరిగి లేచి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు, ఆయన మరణం పొందినంతగా విధేయత చూపించి ఆయన తండ్రి కుడిపార్శ్వానికి వెళ్ళాడు. తండ్రి కుడిపార్శ్వానికి వెళ్ళి కూర్చున్నాడంటే పని ముగించబడింది. విశ్రాంతిలోకి వెళ్ళాడు, గాఢ నిద్రలోకి వెళ్ళాడు. ఎప్పుడైతే తన స్వరక్తాన్ని తీసుకుని తండ్రి కుడిపార్శ్వానికి గాఢ నిద్రలోకి వెళ్ళాడు, విశ్రమించడానికి వెళ్ళాడు, కూర్చోటానికి వెళ్ళాడు, సమాప్తం అని సిలువలో చెప్పి రెస్ట్ లోకి వెళ్ళిపోయాడు తండ్రి కుడిపార్శ్వానికి. ఆయన రెస్ట్ లోకి వెళ్ళిన వెంటనే ఆయన ఎప్పుడైతే రక్తం తీసుకుని పరలోకానికి వెళ్ళాడో, హెబ్రీ 9:12 తన స్వరక్తాన్ని తండ్రి వెంటనే వాగ్దానపు ఆత్మను మన కొరకు పంపించాడు. తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుతున్నాను, ఇదిగో మీరు యెరూషలేములో నిలిచి ఉండండి, వెళ్ళొద్దు, యెరూషలేమును విడిచి వెళ్ళొద్దు, పైనుండి శక్తి పొందు వరకు మీరు యెరూషలేములో నిలిచి ఉండండి అని చెప్పాడు. దీనినే లూకాసు వార్త 24:49 వాగ్దానపు శక్తి అన్నాడు. అందుకనే పరిశుద్ధాత్ముడు ప్రభు ఎప్పుడైతే తండ్రి కుడిపార్శ్వానికి చేర్చుకోబడ్డాడో, పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు పెంతెకోస్తు దినాన. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం. సంఘం అనే వధువు బయటకు వచ్చింది, సంఘం ప్రారంభించబడింది. కడపటి ఆదాము విశ్రాంతిలోకి వెళ్తే సంఘం ప్రారంభించబడింది. మొదటి ఆదాము గాఢ నిద్రలోకి వెళ్తే హవ్వ బయటకు వచ్చింది. కడపటి ఆదాము షేతు అంటే పరిహారం చేశాడు. కడపటి ఆదాము పరిహారం ఎప్పుడైతే చేశాడో, మొదటి మనుషుడు వల్ల మనందరి స్టేటస్ పాపులు అయిపోయింది. ఆదామును బట్టి మనందరం పాపులుగా ఎంచబడ్డాం దేవుని దృష్టిలో. సో మీకు ఒక చిన్న లాజిక్ మీకు అర్థమైతే చాలా సహాయకరంగా ఉంటుంది. మనం ఏమనుకుంటున్నామంటే పాపం చేశాం కాబట్టి పాపులం అనుకుంటున్నాం, కానీ దేవుడు ఇలా చెప్తున్నాడు, అది కాదు, మీ స్టేట్మెంట్ తప్పు. ఆదాము పాపం చేశాడు కాబట్టి మీరు అందరూ పాపులు అయ్యారు. సో నేను ఇప్పుడు అదే విధానంలో ఆదాము ఒక్కడి వల్ల మీరందరూ పాపులు అయ్యారు కాబట్టి, బికాజ్ యు బికేమ్ సిన్, యు ఆర్ డూయింగ్ సిన్, మీరు పాపులు కాబట్టి పాపం చేస్తున్నారు అని చెప్పాడు ఆయన. ఆదామును బట్టి పాపులు కాబట్టి పాపం చేస్తున్నాం. పాపం చేశాం కాబట్టి పాపులం కాదు, ఆదాము నుంచి వచ్చాం కాబట్టి ఆదాము అవిధేయతను బట్టి పాపులుగా చేయబడ్డాం, పాపం చేస్తున్నాం. సో ఇప్పుడు దేవుడు అంటాడు, సేమ్ ఇదే ప్రాసెస్ లో మీరు నీతిమంతులు అయ్యేది కూడా నేను సిద్ధం చేశాను. సో మీరేం చేయకుండానే ఆదాము ఒక్కని అవిధేయత వల్ల మీరు పాపులు అయ్యారుగా. ఇప్పుడు రోమాపత్రిక 5:19 సెకండ్ పార్ట్, అలాగే యాజ్ ఇట్ ఈస్, అలాగే ఒకని విధేయత వల్ల మిమ్మల్ని అందరిని నీతిమంతులుగా తీరుస్తాను అని చెప్పాడు. అదే ఫిలిప్పీ పత్రిక 2, ఆయన దాసుని స్వరూపం ధరించుకొని రిక్తుడుగా చేసుకొని మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు. సో ఒకని విధేయత అంటే యేసుక్రీస్తు ప్రభు శిలువ కార్యమే విధేయత. మీ పక్షంగా, నా పక్షంగా, మనందరి పక్షంగా ఆయన చూపించిన విధేయత, ఆ ఒకని విధేయత మనందరి నీతికి కారణమైంది. సో సేమ్ టోకెన్ అన్నమాట. ఎలా పాపులమయ్యామో అలాగే నీతిమంతులుగా తీర్చాలి. మనం పాపులం అవటానికి ఎంతమంది కారణం? ఒక్కడే కారణం. ఇప్పుడు మనం నీతిమంతులు అవటానికి కూడా ఒక్కడే కారణం అవ్వాలా. అది దేవుని లాజిక్. సో మీరేమీ చేయక్కర్లేకుండానే నీతిమంతులయ్యే కార్యక్రమం నేను ఈనాడు సిద్ధం చేశాను అని చెప్పాడు. తన కుమారుణ్ణి అప్పగించాడు. ఆయన మృతుల్లోంచి లేచినప్పుడు తండ్రి కుడిపార్శ్వానికి చేర్చుకున్నాడు. ఇప్పుడు సువార్త వెలుగులోకి వచ్చింది. సువార్తను విశ్వసిస్తున్న కారణం చేత ఆదాము అవిధేయతలో నుంచి క్రీస్తు విధేయతలోకి మనం వస్తున్నాం. ఆదాము అవిధేయతలు ఉన్నప్పుడు మన పేరు పాపి, మన స్టేటస్ పాపి. క్రీస్తు విధేయతలో మన పేరు నీతిమంతుడు, దేవుని కుమారుడు సదాకాలానికి. ఇదే క్రీస్తులో మనకు కలిగిన భాగ్యం. సో అందుకనే మనం దేని కొరకు ప్రభువుని మనం ఆరాధించాలి, ఎందుకు ఆయన స్తుతించాలంటే బికాస్ ఆఫ్ హిజ్ ఇటర్నల్ సాక్రిఫైస్, ఆయన నిత్యమైన యాగాన్ని బట్టి.
సదాకాలం నిలిచి ఒక బలి అన్నాడు హెబ్రీ పత్రిక 10:12. ఒక్కసారి అప్పగించుకున్నాడు కానీ 10:10లో హెబ్రీ పత్రిక 10:10లో ఒక్క అర్పణ అని అన్నాడు. కానీ ఆ అర్పణ గురించి చెబుతూ 12వ వచనంలో హెబ్రీ 10:12లో సదాకాలం అన్నాడు. ఎటర్నల్ సాక్రిఫైస్, ఎటర్నల్ వ్యాలిడిటీ. సో హెబ్రీ 10:14లో సదాకాలానికి సంపూర్ణులు. అసలు ఇంకెవ్వరు వెనక్కి తిప్పలేరు ఈ కార్యాన్ని. ఆయన కార్యాన్ని కాదని చెప్పడానికి ఎవరు సరిపోరనమాట. అంత గొప్ప కార్యం. ఈ కార్యమునందు విశ్వాసం ఉంచినవాడు క్రీస్తు విధేయత, శిలువ మరణం అంటేనే విధేయత. ఫిలిప్పీ పత్రికలో విధేయత చూపించాడు. ఒకని విధేయత, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణమే విధేయత. సో కాబట్టి ఆయన విధేయతను, ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని ఎవరైతే ఒప్పుకుంటున్నారో వారందరూ ఆయన విధేయతలు లెక్కించబడుతున్నారు. క్రీస్తు విధేయతలో పాప అనేవాడే ఉండడు, అందరూ నీతిమంతులే. ఆదాము అవిధేయతలో నీతిమంతుడు అనేవాడే ఉండడు, అందరూ పాపులే. సో ఆదాము అవిధేయతలోను దేవుడు లెక్కిస్తే ప్రజలందరూ పాపులుగా ఉన్నారు. సో ఇప్పుడు విధేయత చూపించడం కొరకు, మనందరిని నీతిమంతులుగా తీర్చడం కొరకు తన కుమారుని పంపించాడు పరిహారం చేయటానికి. ఆయన వచ్చి శిలువలో అప్పగించుకున్నాడు. అదే సేతు. మరణం పొందినంతగా విధేయత చూపించాడు. అదే సేతు, అదే పరిహారం. సో ఆయన మృతుల్లోంచి లేచాడు. ఆయన మృతుల్లోంచి లేచాడు. సువార్త వెలుగులోకి వచ్చింది. సువార్తను విశ్వసించిన మనందరం ఇప్పుడు సదాకాలానికి నీతివంతులుగా, దేవుని కుమారులుగా చేయబడ్డాం. అసలు మీరు ఇలా చదివితే ఎఫెసీ 2:7 మన స్థానం కూడా మారిపోయింది. ఆయనతో కూడా లేపి ఆయనతో కూడా పరలోకమందు మనల్ని కూర్చోబెట్టాడు. వి సాట్ విత్ క్రైస్ట్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ది ఫాదర్ అన్నమాట. తండ్రి కుడిపార్శాన యేసు ప్రభుతో పాటు కూర్చున్నాం. అది మన స్థితి, మన స్థానం. మన స్థితి నీతిమంతులు, దేవుని కుమారులు. మన స్థానం క్రీస్తుతో పరలోకులున్నాం. ఎఫెసీ 2 ఆయనతో కూడా లేపి ఆయనతో కూడా పరలోకంలో కూర్చోబెట్టాడు. ఎందుకు మనం ఆరాధించాలన్నమాట. సో ప్రభుని ఎందుకు స్తుతించాలి, ప్రభుని ఎందుకు ఆరాధించాలంటే కేవలం ఆదామును బట్టి నా స్టేటస్ పాపి, నా స్థానం భూసంబంధి. కానీ యేసుక్రీస్తు నా కడపటి ఆదాము, నా ప్రియ ప్రభు. ఆయన ఏనాడో తన గర్భంలో సంఘం అనే ఏర్పాట్లు నన్ను కలిగి ఉన్నాడు. ఆ ప్రియ ప్రభు ఆదాము వలె కార్యం సమాప్తం చేసి గాఢ నిద్రలోకి వెళ్ళాడు. తండ్రి కుడిపార్శానికి వెళ్ళాడు, కూర్చున్నాడు. పరిశుద్ధాత్మను పంపించాడు. సంఘం అనే దాంట్లో నేను ఆవిర్భవించాను. మనందరం పుట్టాం. సంఘం ప్రారంభమైంది, సువార్త వెలుగులోకి వచ్చింది. ఆయన కార్యం ద్వారా మనందరం విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన విశ్రాంతిలోకి వెళ్తే మనం పుట్టాం. అందుకనే ఆదాము గాఢ నిద్రలోకి వెళ్తే హవ్వ వచ్చింది. సో అప్పుడు పాట పాడాడు, అది కొత్త పాట ఆదాముకి. ఇప్పుడు మనకో పాట ఉంది. యేసు ప్రభునందు విశ్వాసం వస్తే రక్షించబడిన మన కొరకు కూడా ఆదామేమో నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం అన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు అపోస్తల కార్యాలు 20:28లో నేను స్వరక్తం ఇచ్చి సంపాదించిన నా సంఘమా, నేను స్వరక్తం ఇచ్చి సంపాదించిన నా సంఘమా అని పాడుతున్నాడు. చూసారా? ఆదాము నేను రక్తం ఇచ్చి సంపాదించాను అని అన్నాడు, అనలా. నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం అన్నాడు. కానీ ఒక రకంగా చూసుకుంటే ఆదాము గాఢ నిద్ర కలుగు చేసి దేవుడే గాయం చేశాడు. సేమ్ ఆ ఆదాము రాబోవానికి గుర్తు అని అన్నాడు. యేసు ప్రభువారు కూడా తను తాను అప్పగించుకొని తన రక్తమంతా చిందించాడు. యేసు ప్రభువారి పాట తన ప్రియురాలను చూసి, సంఘం ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు రాకతో పెంతుకోస్తు దినాన సంఘం మేడగదిలో 120 మందితో ప్రారంభించబడిందో, మన కడపటి ఆదాం పాట నా స్వరక్తం ఇచ్చి సంపాదించిన నా సంఘమా అని, పవిత్రురాలైన కన్యక
అని పాడుతున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో 2-3 వచనాలు పవిత్రురాలైన కన్యక అని అన్నాడు. అసలు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఒక క్రొత్త పాట పాడుతున్న కన్యక అన్నమాట. కాబట్టి మన ప్రభువు క్రొత్త పాట మన కొరకు పాడాడు, విలువైన కార్యం చేసి మన నోట్లో క్రొత్త పాట పెట్టాడు. అందుకని ఆరాధించాలా, నా ప్రభువా నీ కార్యం ద్వారా నీకెన్నటికీ వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేని ప్రాయశ్చిత్తాన్ని, కంపెన్సేషన్ నా కొరకు చేశావు, పరిహారం చేశావు. నువ్వు ఒక్కసారి చేసిన పరిహారం ద్వారా ఇంకెప్పటికీ పాపి అని పిలువబడక్కర్లేకుండా నా స్టేటస్ మార్చేశావు, నీతివంతుడిగా, నీ కుమారుడిగా. మాత్రమే కాదు, నా స్థానం కూడా మార్చావు. నేను భూ సంబంధిని కాదు, పరలోక సంబంధిగా నీతో కూర్చోబెట్టుకున్నావు. అందుకనే యోహాను సువార్త 17లో నేను లోక సంబంధిని కాను, వీరును లోక సంబంధులు కారు, నీవును నేనును ఏకమైన లాగన వీరును మనతో ఏకమై ఉంటారు. యోహాను సువార్త 17లో 13-15 వరకు. అలాగే 20, 21, 22 వచనాలు చదివితే నీవెక్కడ ఉందో నేను అక్కడ ఉంటాను, వీరును అక్కడే ఉంటారు అన్నాడు. మనల్ని, మన పొజిషన్ కూడా మార్చేశాడు. బికాస్ ఆఫ్ హిస్ సాక్రిఫైస్ he changed our status, our bond with అని ముద్ర పడింది మన మీద. పాపులం కాబట్టే ఆ పాప స్వభావంతో బ్రతికాం. తిరిగి దేవుడు మరలా కడపటి ఆదామును ఆయనే సిద్ధం చేసి మనమేమీ చేయక్కర్లేకుండానే నీతిమంతులంగా, ఆయన కుమారులంగా, క్రీస్తు తోడి వారసులంగా పరలోకంలో కూర్చోబెట్టబడటానికి అవసరమైన కార్యం చేశాడు. క్రీస్తు కార్యమునందు విశ్వాసం ద్వారా మన స్థితి మారింది, నీతిమంతుడు. మన బంధం మారింది దేవునితో, కుమారుడు. స్థానం మారింది, పరలోక సంబంధి, క్రీస్తు తోడి వారసుడు అని పిలువబడి క్రీస్తుతో కూడా పరలోకంలో కూర్చోబెట్టబడ్డా. అందుకని పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ ఇప్పుడు మనలో నివసిస్తున్నాడు. పరలోక సంబంధులం అయ్యాము కాబట్టి, పరలోక వాతావరణం అయ్యాం కాబట్టి, పరిశుద్ధులుగా తీర్చబడ్డాం కాబట్టి, ఆ ఉన్నత లోకంలో, పరిశుద్ధ లోకంలో నివసించే పరిశుద్ధాత్ముడు మనలో నివసించగలుగుతున్నాడు. క్రీస్తు బలియాగం తర్వాత, క్రీస్తు బలియాగానికి ముందున్న భక్తులు ఎవరిలో కూడా ఆయన వాగ్దానపాత్మగా లేడు. పరిశుద్ధాత్ముడు పాత నిబంధన భక్తుల్లో, సిలువకు ముందున్న భక్తుల్లో ఆయన నివసించలా. వారు నడిపించాడు, వారికి సహాయం చేశాడు, కానీ బయట నుంచే వారు ఆయనకి నివాస యోగ్యములు కాదు. బికాస్ ఆ దినాల్లో వారి పక్షంగా క్రీస్తు రక్తం పరలోకానికి వెళ్ళలేదు. సంపూర్ణమైన ప్రాయశ్చిత్తం వారికి జరగలేదు. ఎందుకంటే సదాకాలం నిలిచే బలి జరగలేదు కాబట్టి సదాకాలానికి నీతివంతులుగా వారు ఎంచబడలా. వారు ఏటేటా అర్పణల కింద ఉన్నారు, పాపజ్ఞప్తి గల మనస్సాక్షిలో ఉన్నారు. మనమైతే సదాకాలం సరిపోయే ఒక్క బలి కింద ఉన్నాం. ఇంకొక పాప పరిహారార్థ బలి లేదు కాబట్టి సదాకాలానికి నీతివంతులుగా, పరిశుద్ధులుగా తీర్చబడ్డాం. మీరు చదవండి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. టోటల్ గా మీరు చదివితే నిజంగా ఈ సారాంశం అర్థమైతే మన ఆరాధన అనుభవం, మన స్తోత్రాల అనుభవం చాలా మారిపోతాయి. నా జీవితంలో ఈ హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం అర్థమయ్యాకే, 9-10 అధ్యాయాలు అర్థమయ్యాకే నా జీవితంలో ప్రభువుని సేవించడం అనేది ఒక డిఫరెంట్ విధానంలోకి వెళ్ళింది. కాబట్టి ఈ హెబ్రీ పత్రిక 9-10 అధ్యాయాలు ఎక్కువగా వీలున్నప్పుడల్లా చదవండి. రోమపత్రిక కూడా వీలున్నప్పుడల్లా చదవండి. చాలా శ్రేష్టమైన సంగతులు. పాత నిబంధన భక్తుల్లో ఆయన వాగ్దానపు ఆత్మగా లేడు. వాగ్దానపు ఆత్మ అంటే మనలో ఉండి, మనతో ఉండి ఎల్లప్పుడూ నివసించేటానికి వచ్చిన వాడు పేరు వాగ్దానపు ఆత్మ, పరిశుద్ధాత్మని పేరు. ఆయన వారిలో లేడు, మనలో ఉన్నాడు. వారిలో ఎందుకు లేడంటే వారున్న దినాల్లో వారి పక్షంగా సదాకాలం నిలిచే బలి జరగలేదు. వారి పక్షంగా రక్తం తండ్రి కుడి పార్శ్వానికి తీసుకువెళ్ళిన వారు లేరు.
అక్కడ యాజకులు రక్తాన్ని గుడారంలోకి, మాదిరి గుడారంలోనికి తీసుకెళ్లారు, కానీ తండ్రి ఎదుట ఎల్లప్పుడూ కనబరచడానికి తీసుకెళ్ళలేకపోయారు. ఆ యాజకుడు సమాప్తం అని చెప్పలేకపోయాడు కూడా. మన యాజకుడు, మన ప్రభు అయితే ఇట్ ఈస్ ఫినిష్డ్, నో మోర్ సాక్రిఫైసెస్ అని చెప్పాడు. హెబ్రీ పత్రిక చదవండి. సమస్తం సమాప్తమైంది, ఇక మిమ్మల్ని పాపులని పిలవను. సో ఇంకొక పాప పరిహారార్థ బలి లేదు. ఇంకొక పాప పరిహారార్థ బలి లేదంటే నేను ఇంకొకసారి పాపిని అయ్యే అవకాశమే లేదు. నా స్టేటస్ మారే అవకాశం లేదు. బై ఫెయిత్ ఆన్ జీసస్ క్రైస్ట్, బై ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్ వి బికేమ్ రైచియస్ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇక ఈ స్టేటస్ ని మార్చడం ఎవరి తరం కాదు. నీ తరం కాదు, నా తరం కాదు. నీ బలహీనతో, నా బలహీనతో స్టేటస్ ని మార్చలేదు. దూరదేశం వెళ్ళిపోయి మొత్తం నష్టం చేసుకుని వచ్చినోడు కుమారుడే. అన్ని నష్టమైపోయినాయి, వేశ్యలతో తిరిగాడు, అయినా కుమారుడే, ఆ ఇంటికి చెందినోడే. నేను నీ కుమారుడు కాదు, నీ కూలోల్లో కూలోడిని, ఆకలితో చచ్చిపోతున్నాను, పూట అంత భోజనం పెట్టని చెప్దామని వచ్చాడు. కూలోళ్ళు ఎవరు గుర్తుపట్టలే. కూలోళ్ళలో కలుపుకున్నాడు కానీ కూలోడు ఒకడు గుర్తుపట్టలే. గేట్ దగ్గరికి వస్తే లోకాసువార్త 15వ అధ్యాయంలో చిన్న కుమారుడు. కానీ దూరం నుంచి చూసి, పందుల దగ్గర నుంచి వచ్చి, బట్టలు చిరిగిపోయి, బట్టలు మురికైపోయి, గెడ్డం పెరిగిపోయి, జుట్టు పెరిగిపోయి, భిక్షగాళ్ళలాగా ఉన్న ఆ కుమారుని తండ్రి గుర్తుపట్టేశాడు. పరిగెత్తుకెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. పిచ్చోడ, కూలోడిని అనుకోకరా, కనెక్షన్ ఉంది. మెడ అంటే కనెక్షన్, తలకే బాడీకి కనెక్షన్. కనెక్షన్ తెగిపోయింది అనుకుంటున్నావు, స్టిల్ కనెక్షన్ ఇస్ దేర్. కనెక్షన్ ఎప్పటికీ పోదు. నువ్వు నా కుమారుడివి, నేను నీ తండ్రిని అనే కనెక్షన్ ఒక్కసారి నమ్మిన తర్వాత ఎప్పటికీ పోదు. నువ్వు నీతిమంతుడు అనే స్థితి ఎప్పటికీ పోదు. ఇది యేసుక్రీస్తు ప్రభు అని ఒక్క బలియాగం ద్వారా వచ్చిన స్థితి. ఎందుకు ఆ మనసు వచ్చింది అతనికి? నేను కుమారుడు కాదు అనే మనసు ఎందుకు వచ్చింది అనంటే, ఇంట్లో ఉండుంటే లోపల తండ్రి వధించబడిన ఎద్దు ఉంది ఇంట్లో, ఆ ఎద్దు దగ్గరికి తీసుకెళ్లేవాడు. నువ్వు నా కుమారుడు అయింది, నేను నీ కొరకు వధించిన ఎద్దు లేదా వధించిన గొర్రె పిల్ల నా కుమారుడని యేసుక్రీస్తుని బట్టి, ఆయన కార్యాన్ని బట్టి నిన్ను నీతివంతుడిగా తీర్చారు. ఆయన కార్యాన్ని బట్టి నిన్ను కుమారుడుగా చేసుకున్నారు. ఆయన కార్యాన్ని బట్టే నిన్ను ఆయనతో పాటు కుడిపార్శ్వన కూర్చోబెట్టుకున్నాను నమ్మినప్పుడే. నీ కార్యాన్ని బట్టి కాదు కదా. నీ కార్యాన్ని బట్టి అయితే మళ్ళా నువ్వు ఏదన్నా చేసినప్పుడు తోసేసేవాడికి కిందకి. కానీ మీ కార్యాలు కాదు, నా కుమారుని కార్యమే. మీ పక్షంగా ఆయన తీసుకొచ్చిన రక్తమే. ఆ రక్తము నా కుడిపార్శ్వన సదాకాలం మీ కొరకు సాక్ష్యం ఇస్తుంది. ఆ రక్తము యొక్క పలుకే మీ స్థానాన్ని, నీతిమంతులని మీ స్థానాన్ని, కుమారులు అనే మీ బంధాన్ని, పరలోకంలో కూర్చున్నారనే మీ పొజిషన్ని కదలకుండా చేస్తుంది. ఇంటికి దూరం అయిపోతే, సంఘానికి దూరం అయిపోతే, తండ్రి ప్రేమకు దూరం అయిపోతాం, తండ్రి ఆప్యాయతకు దూరం అయిపోతాం, నష్టపోతాం. అది ఉంటది, కానీ బంధం పోదనమాట. ఏ దేశం పారిపోయినా సన్నాఫ్ అంటే ఆ పేరే రాయాల, చిన్న కుమారుడు. ఎంతమంది వేషుల దగ్గరికి వెళ్ళి, పందుల దగ్గరికి వెళ్ళి తిరిగినా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి అని అంటే ఆ పేరే చెప్పాలా. కాబట్టి నిజంగా దేవుణ్ణి మనం ఎంత స్తుతించాలి. మన తండ్రిని మనల్ని కుమారులుగా చేసుకోవటం కోసం తన కుమారుణ్ణి అప్పగించినంత ప్రేమ ఎవరికి లేదు. మన పిల్లలకు మనం తెచ్చిని ఇంకెవరైనా తీసుకుంటేనే మనం ఒప్పుకోం. అలాంటిది మనందరినీ పిల్లలుగా చేసుకోవటానికి యోగ్యత లేని మన కొరకు తన కుమారుణ్ణి, మచ్చలేని కుమారుణ్ణి, పాపం ఎరుగడు, పాపం చేయలేదు, ఆయనలో పాపం లేదు, అట్టి కుమారుణ్ణి అప్పగించడానికి ఇష్టపడ్డాడు. ఆయన కూడా నువ్వు బలియాగం కోరలేదు. హెబ్రీ పత్రిక 10లో బలులు, అర్పణలు, పూర్ణహోమాలు, పాప పరిహారార్థ బలు నీకు ఇష్టమైన కాదు. సో దే ఆర్ మోడల్స్. అవి నేనేం చేయబోతున్నాను చెప్పేవి కానీ అవి నేను చేసే పని చేసేవి కాదు, కాబట్టి అవి నీకు ఇష్టం లేదు. వాటి యొక్క నిజ స్వరూపం నేనే. అవి ఛాయ, అవి మాదిరి. హెబ్రీ పత్రిక 8:5 అవి మాదిరి, అవి ఛాయ. రియల్ వర్క్ నాదే.
అని తను తానే అప్పగించుకున్న ప్రభు. సో అసలు ఆయన ఏం చేయబోతున్నాడో మొత్తం అంతా ఎరిగి మన కొరకు అప్పగించుకున్న ప్రభు ప్రేమ, దేవుని ప్రేమ. ఆ ప్రేమను మనందరం చూడాలనే తన కుమారుని పంపించాడు. ఇంత ప్రేమ, ఇంత గొప్ప కార్యం మీరు ఆలోచన చేస్తే ఒక మాట చెప్పాను మీకు. మనం జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నాం, కానీ మన ఎగ్జిస్టెన్స్ ఎప్పుడు వచ్చింది? కుమారులు అనేవారు సంఘం. కడపటి ఆదాము ఎప్పుడో ఉన్నాడు, మొదటి ఆదాము కంటే ముందే. సో కడపటి ఆదాము ఉంటే కడపటి ఆదాము మొదటి ఆదాముకు పోలిక కదా. మొదటి ఆదాము కడపటి ఆదాముని సూచిస్తున్నాడు కదా. సో మరి కడపటి ఆదాములో సంఘం ఎప్పుడో ఉంది కదా. అసలు జగత్తు పునాది వేయబడక మునిపే సంఘం క్రీస్తులో ఉంది. క్రీస్తు ఆదరించుంటే అసలు సంఘం అనే సంకల్పం ఉంది కాబట్టి ఇదంతా చేశాడు ఆయన. ఈ సృష్టి అయినా ఆ సంఘాన్ని బయటికి తీసుకురావటానికే, ఇంత చరిత్ర అంతా సంఘాన్ని బయటికి తీసుకురావటానికే, తన ప్రక్కలో ఉన్న సంఘం అనే వధువుని బయటికి తీసుకురావటానికి. చూడండి, మనమే ముందు. సృష్టి కంటే అన్నిటికంటే కడపటి ఆదాములు ఉన్న సంఘమే గొప్ప సంకల్పం. అది జగత్తు పునాది వేయబడక మునిపి ఉన్న సంకల్పం. బికాస్ ఆఫ్ దిస్ ప్లాన్ he did everything అన్నమాట. అసలు ఈ సంకల్పాన్ని నెరవేర్చడానికి సంఘమును, తన ప్రియురాల్ని, తన భార్యను లోకంలోనికి తీసుకొచ్చి ఆమె ద్వారా తన ప్రభావాన్ని, తన మహిమలను, తన మహత్యాన్ని, తన ప్రేమను లోకానికి చూపించాలి. పరలోకంలో ప్రధానులకును అధికారులకును ఎఫెసీ పత్రిక తన నానా విధమైన జ్ఞానమును ఇప్పుడు కనబరచాలని, కొలసీ పత్రికలో కూడా సంఘము ద్వారా కనబరచాలని. బికాజ్ ఆఫ్ త్రూ ద చర్చ్ హి వాంట్స్ టు షో హిస్ గ్లోరీ అన్నమాట. సంఘమును తన ప్రియురాల ద్వారానే తానేంటో చూపించాలనుకుంటున్నాడు. అర్థమైందా? అసలు ఎంత సంఘం అనేది ఎంత హై ప్రయారిటీలో ఫ్రమ్ ది బిగినింగ్, బిఫోర్ ది ఫౌండేషన్ ఆఫ్ దిస్ వరల్డ్ సంఘం అనేది లేదనుకోకూడదు, ఉంది. కానీ ఆవిడ బయటికి రాలా. కడపటి ఆదాములో ఉంది. కడపటి ఆదాము గాఢ నిద్రలోకి వెళ్ళాడు, అనగా తండ్రి కుడి పార్శ్వానికి ప్రవేశించాడు, సమాప్తం అని చెప్పి. పరిశుద్ధాత్ముడు వచ్చాడు, వాగ్దానపు ఆత్మగా అందరిలో ముద్రించబడ్డాడు, విశ్వసించిన వారందరిలో. వెళ్ళే సంఘం. సో సంఘం అనేది నిన్నగాక మొన్న వచ్చింది అంటానికి అందరిలాగా మనం చెప్పకూడదు. ఆనాడు లూసిఫర్ అయిన వాడు ఎందుకు పడిపోయాడు? సంఘం లేదు కాబట్టే. సంఘం ఉంటుంటే సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం అందేది, దేవుని ప్రేమ అందేది. దేవుడు ఎంత ప్రేమ గలవాడో తెలుసుకుని ఉంటే లూసిఫర్ అనేవాడు దేవుని కంటే తాను హెచ్చించుకునేవాడు కాదు, కింద పడిపోయేవాడు కాదు. సంఘము లేదు కాబట్టి దేవుని ప్రేమ అర్థం కాలే. ఇప్పుడు సంఘము ద్వారా జ్ఞానమునికి మించిన క్రీస్తు ప్రేమ పరలోకంలో ఉన్న ప్రధానులు, అధికారులు అందరూ తెలుసుకుంటున్నారు. పరిశుద్ధులు అందరూ. వారికి తెలియదు, అప్పుడు తెలియదు దేవుని ప్రేమ. ఎందుకంటే సంఘం లేదు. సంఘం వచ్చాకే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం వచ్చిన తర్వాత ఇంతగా సంఘాన్ని ప్రేమించాడా? ఇంత ప్రేమ సంఘం మీద, తన రక్తం ఇచ్చే అంత ప్రేమ అని ఇప్పుడు ఆ ప్రేమను వాళ్ళు రుచి చూస్తున్నారు, నేర్చుకుంటున్నారు సంఘం ద్వారా. అందుకని ఇప్పుడున్న దేవదూతలు పడిపోయే అవకాశం లేదు. సంఘము గనక దేవుని ప్రేమను శ్రేష్టంగా నేర్చుకుంటే ఇక దేవదూతలకు పడిపోయే అవకాశమే ఉండదు. దేవదూతలను కాపాడిన వాళ్ళం అవుతాం మనం గనక దేవుని ప్రేమను చక్కగా నేర్చుకుంటూ, దేవుని బలియాగం యొక్క విలువను చాలా తేటగా నేర్చుకుంటూ మనం జీవిస్తే ఇప్పుడు నిలిచి ఉన్న దేవదూతలు ఎవరు పడిపోయే అవకాశం లేదు. ఎందుకంటే అమ్మో ఎంత ప్రేమ కలిగినోడా మమ్మల్ని సృష్టించిన దేవుడు, మేము ఆయన సేవిస్తున్నామంటే ఆయన ఏంటో అర్థం కాలేదని ఇంకా వాళ్ళు ఇంకా మనకంటే మన ద్వారా ఇంకెక్కువ బాగా సేవించగలరు దేవుణ్ణి. ఆనాడు సంఘం లేదు, సంఘం ద్వారా దేవుని ప్రేమ వెల్లడవలేదు. కాబట్టి దేవుని ప్రేమ తెలియక లూసిఫర్ దేవుణ్ణి సరిగా అవగాహన లేక హెచ్చించేసుకున్నాడు, అంతే, దిగజారిపోయాడు. సో అలాగే ఇప్పుడు దేవుని ప్రేమ మనం తెలుసుకోకపోతే ప్రభువుని హెచ్చించలే, మనమే హెచ్చించుకుంటాం. అందుకనే ఆరాధన అంటే ఏంటంటే నోయింగ్ హిస్ లవ్, రిమైండింగ్ హిస్ లవ్, హిస్ సాక్రిఫైస్, హౌ గ్రేట్ ఇట్ వాస్. అది ఎంత విలువైందో
ఆ కార్యాన్ని విశ్వసించిన మనల్ని ఎంత విలువ కలిగిన వారుగా, మన స్థితి నీతిమంతుడు, మన బంధం తండ్రితో కుమారు, మన స్థానం క్రీస్తుతో పరలోకం. ఇంత గొప్ప స్థితి ఇచ్చిన ఆయన్ని మనం ఎంతగా, మనకు అర్థమైతే మన కొరకు ఏం చేశాడు అర్థమైతే అసలు మనం ఉప్పొంగం. ఎవడో అతిశయించకూడదు. ఇది మీ వలన కలిగినది కాదు కాబట్టి ఎవడు అతిశయించకూడదు. ఇది దేవుని వరమే. మీరు విశ్వాసం ద్వారా దేవుని కృపచేత రక్షించబడ్డారు. ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. కాబట్టి ఎవరు అతిశయించకూడదని చెప్పాడు రోమా 2:8. సో అతిశయించడానికి వీలు లేదు, అతిశయించం. ఇప్పుడు మనం దేవుని ప్రేమను ప్రతిరోజు ఎరుగుతూ ప్రతి ఆదివారం ఆయన బలను సమీపిస్తా ఉంటే, యథార్థమైన ఆరాధన అంటే అదే. ప్రతిరోజు ఆయన ప్రేమను ఎరగటమే ఆరాధన. ఆ ఆరాధన అనుభవంతో ఆయన బలను సమీపించటమే మంచి అనుభవం. ఆయన శరీరం ఆయన రక్తం తినేటప్పుడు, ప్రభువా ఇది నీ శరీరం, ఈ శరీరం మీదే కదా శిక్ష పొందా, నాకు ఏ శిక్షావిధి లేకుండా చేశావు, అందుకు నీకు స్తోత్రాలు. ఈ శరీరం మీదే కదా మురానును వేలాడు, శాపమంతా తీసేసిన నా ఆశీర్వాదానికి వారసుడిగా చేశావు, నీకు వందనాలు. ఈ శరీరం మీదే కదా నిలువెల్లా గాయాలు పొందా, తల వెంట్రుకు దగ్గర నుంచి అరికాలు వరకు స్వస్థత కూడా నాకు ఇచ్చావు, నీకు స్తోత్రాలు. అట్టి నీ శరీరాన్ని విరిచి తింటున్నాను, నువ్వు విరగ్గొట్టబడ్డావు నా ఆరోగ్యం కట్టడానికి. ఏ శిక్షావిధి లేని వాడిని, ఆశీర్వాదానికి వారసుని, నువ్వు పొందిన గాయాలు నిలువెల్లా స్వస్థత కలిగిన వాడిని. ఇది నీ శరీరం ప్రభువా, నా స్వస్థత అని తింటున్నప్పుడు ఆయన గాయాలలో ఉన్న స్వస్థత మనం అనుభవిస్తాం. ఆయన రక్తం, ప్రభువా ఈ రక్తమే నన్ను నీతిగా తీర్చింది, నా స్థితి మార్చింది, పాపిని నీతిమంతుడిగా చేసింది, నీకు కుమారుడుగా చేసింది తండ్రి. నీ ప్రియకుమారుడు రక్తమే నన్ను ఆయనతో పాటు నీ కుడిపార్శాన కూర్చోబెట్టింది. పరలోకంలో కూర్చున్నాను కాబట్టి, పరలోకంలో మహిమలో ప్రభువెట్టివాడు ఈ లోకంలో అట్టివాడుగా ఉండటానికి నేను అర్హుణ్ణి అయ్యాను. ఇది నా ప్రభు రక్తం, క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన అంటే నీతిమంతుణ్ణి క్రీస్తుతో పరలోకంలో కూర్చున్నాను. అది అనుభవం క్రొత్త నిబంధన రక్తంలో. మేకల కోడెల రక్తం అనుభవం కాదు మన అనుభవం. వేర్ అండర్ అ న్యూ కవెనెంట్ బ్లడ్. ఏబేలు కంటే మరి శ్రేష్టమైన రక్తం. హెబ్రీ 12:24 ప్రోక్షణ రక్తం. ఎల్లప్పుడూ నీతిమంతులు నీతిమంతులు, దేవుని కుమారులు నీతిమంతులను పలుకుతున్న రక్తం. ఏ గ్రేట్ విట్నెస్ ఈస్ గోయింగ్ ఆన్ దేర్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. సో అందుకని ఇంత గొప్ప సాక్ష్యాన్ని ఇస్తున్న రక్తం కింద ఉన్న ఈ రక్తంలో మన స్థితి ఎప్పటికీ మారదు. మన రక్తం ఎల్లప్పుడూ మాట్లాడుతూ మన పక్షంగా సాక్ష్యం ఇస్తున్న రక్తం. ఇది క్రొత్త నిబంధన. నేను నీ కుమారుణ్ణి, ఈ శిక్షావిధి లేనివాడిని, నీతిమంతుణ్ణి, క్రీస్తుతో పాటు పరలోకంలో కూర్చున్నాను. పరిశుద్ధాత్మక ఆలయాన్ని, పరిశుద్ధాత్మ నాలోంచి ఇంకెప్పటికీ పోడు. నువ్వు నాకు ఇచ్చిన స్థితి ఎంత సుస్థిరమో ఆత్మ నాలో నివసింపజేయటం ద్వారా తెలియజేసావు, నీకు స్తోత్రాలు. ఈ అనుభవంతో మనం బలలో సమీపించాలి. ఆయన ప్రేమను నేర్చుకుంటూ ఉంటే ఈ అనుభవంలోకి వచ్చేస్తాం. అంతేగాని ఈ అనుభవాన్ని మనం నేర్చుకోవట్లేదు కాబట్టి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అన్నట్టుగా మనం చెప్పకూడదు. అసలు మనం అనేవాడు కనబడకూడదు. ఆయన శరీరం, ఆయన రక్తం, ఆయన మీరేంటో కాదు, మీరేంటో అనేది ఎవరికి వాళ్ళు ఆయన ప్రేమను ఎరగటం ద్వారా చేసుకోవాలి. అటు అనుభవంలో రాకపోతే రిజల్ట్ తెలిసిపోద్దిగా వాళ్ళకే. ఆయన ప్రేమను ఎరుగుతూ ఆరాధన అనే అనుభవం, అనే జీవిత అనుభవంలో వారు చేరువస్తే వారికి అర్థమైపోద్ది. వాళ్ళు అలా దగ్గర రావట్లేదు కదా అని వాళ్ళు అనేది కనపడకూడదు. ఆరాధనలో ఇప్పుడు నువ్వేంటో అనేది కనపడకూడదు. ప్రభువేంటో, నీ కొరకు ప్రభువేంటో అనేది కనపడదు. సో కాబట్టి ప్రతిరోజు మన ప్రభువుని నేర్చుకుంటా అనేదే ప్రాముఖ్యమైన జీవితం. ఆయన ప్రేమను ఎరగటం, ఇదే ఆరాధన. ఎవ్రీడే నోయింగ్ హిజ్ లవ్ ఈజ్ నథింగ్ బట్ ఏ వర్షిప్డ్ లైఫ్ అనమాట. సో ఆ లైఫ్ లో నుంచే బలను సమీపించాలి. దేవుడు అట్టు కృప మనందరికి దయచేయను గాక.
దేవుడి తలంపులు ఆరాధన తలంపులుగా, అన్ని తలంపులుగా మన హృదయాలు నింపును గాక. దేవుడి ఈ మాటలు మన అందరి కోసం దీవించి ముద్రించి ఉంచునుగాక. దయగల మా తండ్రి, కృపగల మా నాయన, మీరు ఇచ్చిన సంగతులు బట్టి కృతజ్ఞతలు. మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ సంగతులు ప్రియులందరూ హృదయాలు ముద్రించండి. నేను ఒక శ్రేష్టమైన ఆరాధన అనుభవంతో మా ప్రియ ప్రభువుని ఆయన బలియాగాను కూర్చున్న అనుభవ జ్ఞానంతో బలను సమీపించి కేవలం మా ప్రభువుని మాత్రమే మేమంతరం కనబరిచి ఆయన కనబడటం ద్వారా మేము ఆయన కార్యాన్ని ఘనంగా ఎంచుతూ, ఆయన బలియాగాన్ని ఘనంగా ఎంచుతూ, ఆయన బలియాగం యొక్క ఎటర్నల్ నిత్యమైన విమోచన ఎంత గొప్పదో ఇంకెవ్వరూ మా స్థితి మార్చలేని స్థితి. దేవునితో మా బంధం ఎవ్వరూ మార్చలేరు, మేము కూడా మార్చుకోలేము. పరలోకంలో క్రీస్తు కూర్చున్నామనే స్థానం కూడా మార్చలేనిది. మార్పు లేని స్థితి స్థానం మాకిచ్చి ఆ స్థానము ఆ స్థితి సుస్థిరం అని చెప్పడానికి సదాకాలం మాలో ఆత్మనుంచారు. ఇటు అనుభవంలో మేము సమీపించి మేము స్తుతించే భాగ్యం దయచేయమని ప్రియులందరినీ, పెద్దలందరినీ క్షేమము, నెమ్మది, ఆరోగ్యంతో కూడా దినాలు ఇచ్చి నడిపించమని, నేను మీ శరీరం తింటున్నప్పుడు మిమ్మల్ని విశ్వసించినప్పుడే నీతిమంతులుగా తీర్చబడ్డాం, కుమారులమయ్యాం, పరలోకంలో కూర్చోబెట్టబడ్డాం. ఈ దీన శరీరంలో ఉంటున్న దినాలన్నిటిలో నాయన మీ శరీరం తింటున్నప్పుడు దాన్ని విరిచి తింటున్నాం, విరగొట్టబడిన మీ శరీరం తింటున్నామని, ఇది మీ శరీరం అని, మీ శరీరం లాంటిది, పోలిక, సూచన, సాదృశ్యం అని బైబిల్ ఎక్కడ లేదు. ఆ మాటలు మేము వాడకుండా ప్రభువా ఇది నీ శరీరం, మీరు శిష్యులకు ఇచ్చినప్పుడు కూడా ఇది నా శరీరం అన్నారు. ఇది నా లాంటిది, పోలిక, సూచన, సాదృశ్యం అలా ఈ లేని మాటలు మేము ఎక్కడ పలకకుండా ప్రభువా ఇది నీ శరీరం, నన్ను నా కొరకు శిక్ష అనుభవించిన శరీరం, నాకు శిక్ష లేకుండా చేసిన శరీరం, నా కొరకు మ్రానును వేలాడి శాపాన్ని తీసివేసి ఆశీర్వాదానికి వారసుడుగా చేసిన శరీరం మాత్రమే కాదు, ఈ దీన శరీరంలో జీవిస్తున్న దినాలన్నిటిలో నువ్వు పొందిన గాయాల్లో స్వస్థత అనుభవించినట్లు నిలువెల్లా గాయాలు పొందిన శరీరం అని వివేచించి మేము తింటే భాగ్యం మాకు దయచేయండి. మాత్రమే కాదు, మీ రక్తం క్రొత్త నిబంధన అంటే క్రీస్తుతో పరలోకంలో కూర్చున్నామనే మా స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ, మా స్థానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, మేము నీతిమంతులం, దేవుని కుమారులు, క్రీస్తు పరలోకంలో కూర్చోబెట్టిన రక్తం ఇది క్రొత్త నిబంధనని జ్ఞాపకం చేసుకుంటూ అందులో పాల్పంపులు పంచాలని మీ కృప అనుగ్రహించమని మా ప్రియ ప్రభు, మా రక్షకుడు యేసుక్రీస్తు వారి పేరట ఈ సంగతులు బట్టి స్తోత్రాలు చెల్లించి ప్రార్థన చేస్తున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. నాయన 5వ తారీఖులో నాయన మమ్మల్ని కూడా నాయన ఇదిగో నాయన పరిశుద్ధ దినంలో నీ పాద సన్నిధిలో చేర్చి ప్రభావ నీ దాసు నిలబెట్టుకుని ఇదిగో నాయన ఆరాధన తంపులలో మీరే మాట్లాడినాను ప్రభావ, అందును బట్టి మీకు స్తోత్రాలు ప్రభావ. అవును నాయన మీరు పరిశుద్ధుడు అవుతండి, ఇదిగో తండ్రి అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఉదయకాల సమయంలో ఏకోజాము లేసి నాయన ఆత్మతోనూ సత్యంతో మేము ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చినాం, అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంకా నాయన జరగబో దినములు అన్ని సంవత్సరంలో అన్ని తండ్రి ఇది మొదలుకొని నాయన మీరే మాకు తోడుగా నీడగా అండుగా ఉంటారని నాయన మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతగానో మా కొరకు మీరు చేసిన బలియాగం ఈ త్యాగంకు తండ్రి మేము ఏమి ఇచ్చినా మీరు రుణం తీర్చుకోలేము ప్రభా. ఇదిగో తండ్రి ఉచితంగా ఇచ్చిన రక్షణ పాత్ర చేత పట్టుకొని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని ఇచ్చిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతులు సమర్పించి ఆరాధిస్తున్నాము తండ్రి, ఆమేన్. 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 సరే మంచిది. పండగ కోడికి ప్రారంభం నుంచి స్తుతులు చెల్లించిన దేవనాకుల గారికి, కీర్తన పాడిన పసల పాలన గారికి, వాగు దైవచంద్ర అందించిన కె రాజేష్ కుమార్ అన్న గారికి, చివరిగా స్తుతులు చెల్లించిన అన్న గారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను.